ప్రస్తుతం ఉన్న యువత 30 సంవత్సరాలు దాటే వరకు పెళ్లి చేసుకోకపోవడం అనేది సంతాన సమస్యకు దారితీస్తుందని చెప్పేసి వైద్యులు చెప్తున్నారు. ఈ మధ్య కాలంలో మనం గమనిస్తే ఎక్కువగా ఆడపిల్లలు గానీ, మగపిల్లలు గానీ 28, 29, 30, 31, 32, 33, 34, 35 దాటిన వాళ్ళు గూడా మ్యారేజ్ అంటే ఒక అడుగు చూద్దాంలే తొందరేముందని అంటున్నారు. ఇది ఏమవుతుందంటే పెళ్లి తర్వాత జరిగేటువంటి సంతాన సమస్య వస్తుంది. ఈ సంతాన సమస్య రాకుండా ఉండాలంటే 28+లోనే మ్యారేజ్ చేసుకోవడం అనేది ముఖ్యం. అది ఆడపిల్ల అయినా మగపిల్ల అయినా కూడా సర్టన్ ఏజ్ దాటితే సంతాన సమస్య రావడానికి కారణమవుతుంది. ఇది నిజం. అందుకే ఒకటేంటి సంపాదించాలి, రెండోది ఏంటి స్టేటస్ కావాలి, మూడోది ఏంటి ఇంకా కారు బంగ్లాలు అన్నీ కావాలి. అవన్నీ అవే వస్తాయి. ముందు మ్యారేజ్ చేసుకుని యువత యువకులు మిగతా అన్నీ కూడా వాటికి అవే సర్దుకుంటాయి కదా. మీరు ఆలోచించండి. సరైన వయసులో పెళ్లి చేసుకోవడం సిద్ధమవ్వండి. మంచి సంబంధం చూసుకోండి. డబ్బుదే ఉందండి, అవే వస్తాయి. మీరు సంపాదించుకునే వయసు ఉంది కాబట్టి డబ్బు గురించి ఆలోచించొద్దు. మీకు ఇష్టమైన వారిని సెలెక్ట్ చేసుకొని ముందుగా మ్యారేజ్ చేసుకోండి. అది మీకు మంచిది, మీ పేరెంట్స్ కూడా మంచిది. ఓకే కదా. థ్యాంక్ యూ ఆల్. సరైన వయసులో మ్యారేజ్ చేసుకోండి.